అసలు ఇతను భూమిని ఎందుకు కొలుస్తున్నాడో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ అమీన్ భూమి కొలిచే అధికారి అడిగినప్పుడు ఆ అంకుల్ ఇలా అంటారు, నా ముగ్గురు కొడుకులు ఏమంటున్నారంటే, నాన్నగారు మీ ఆరోగ్యం అస్సలు బాలేదు, కాబట్టి మీరు బతికి ఉన్నప్పుడే మీ భూమినంతా మా ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద రాసేయండి, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రావు అని చెబుతున్నారు. అప్పుడు అమీన్ ఇలా అంటాడు, చాచా ఇది మీ ఇంటి విషయం, ఇందులో నేను మాట్లాడటానికి ఏమీ లేదు, కాని మీరు మా ఊరివారు కాబట్టి ఆ సాన్నిహిత్యంతో మీకొక సలహా ఇస్తున్నాను. ఎప్పుడూ కూడా మీ ఆస్తినంతా మీ పిల్లల పేరు మీద రాయకండి. ఎందుకంటే ఈ భూమి గొడవల వల్ల ఎన్నో ఇళ్లు నాశనమవ్వడం నేను కళ్ళారా చూశాను. తల్లిదండ్రులు తమ ఆస్తినంతా పిల్లలకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత అదే పిల్లలు వారిని ఇంటి నుండి గెంటేస్తారు. వెంటనే ఒక కొడుకు వచ్చి, ఇదిగో నీ డబ్బులు తీసుకో, మాకు ఎక్కువ జ్ఞానోదయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల నాన్న కొడుకుల దగ్గరకు వచ్చి ఇలా అంటారు, నాన్నా నా ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదు, నేను ఇక ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను. అయినా నా ఖర్చు ఎంతమాత్రం, రోజుకు 2 రొట్టెలు తింటే చాలు, మీ ముగ్గురిలో ఎవరో ఒకరు పెట్టకపోతారా? అప్పుడు ఒక కొడుకు ఇలా అంటాడు, నా మీద మాత్రం ఆధారపడకు, ఇదిగో నీ గారాల పట్టి వచ్చాడు కదా, వీడే నీ ఖర్చులు చూసుకుంటాడు. అప్పుడు రెండో కొడుకు, నేనెందుకు చూసుకోవాలి, నీకు ఎక్కువ భూమి వచ్చింది కదా, నువ్వే చూసుకో అని అంటాడు. ముందు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరికి ఆ ముసలి తండ్రి గత్యంతరం లేక ఆ వయసులో మళ్లీ ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభిస్తాడు.